భారతీయులకి ఇప్పుడు జపాన్ ఒక పెద్ద ఆఫర్ ఇస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనుభవం ఉండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉన్నటువంటి 500 మందిని తమ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అన్నటువంటిది. వాస్తవంగా 2030 నాటికి భారతదేశం సీరియస్ ఎఫర్ట్స్ పెడుతోంది, జాయింట్ రీసెర్చ్ వైపుకి వెళ్తుంది. అయితే జపాన్ ఫారెన్ మినిస్టర్ మొటేజీ చెప్తున్నటువంటి జైశంకర్కి చెప్పుకొచ్చింది ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ని మా దేశానికి పంపించడం ఒక 500 మందిని మేము సక్సెస్ అవుతాం, మీరు సక్సెస్ అవుతారు, తద్వారా ఆ పైన జాయింట్గా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి ప్రతిపాదన చేయడం అన్నటువంటిది. దానికి ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని చూడాలి. రాబోయే రోజుల్లో భారతీయులు ఇప్పటికే మన దగ్గర ఉండటం తగ్గిపోయింది, నిపుణులుగా ఇక్కడ తయారైన వాళ్ళు విదేశాలకు పోవడం అయితే పతాక స్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది.